హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది వచ్చేసి నైటు ఒక చిన్న వ్లాగ్ అండి, మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి నైటు 7:30 అవుతుందండి. ముందైతే అన్నం తినేసాము. ఇంకా అంట్లయితే ఎప్పుడప్పుడే కడగటానికి అయితే చూస్తున్నానండి. ఇంకా నైట్ అన్నం తిన్న తర్వాత ఇగోండి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ కడిగిని స్టాండ్లో ఉన్నాయి కదండి. ఇంక ఇవి కూడా ఒక్కసారి కడిగేసి పక్కకు పెట్టేశాను అనుకోండి. అవి రేపు మార్నింగ్ వరకు నీళ్ళన్నీ ఒడుస్తాయి కదా, ఇంకా ఎక్కడైతే సర్దుకుంటానండి. ఇవి క్లాత్స్ వచ్చేసి సాటిన్ క్లాత్ అండి. సాటిన్ క్లాత్ అయితే కటను కుట్టడానికి అయితే తీసుకొచ్చాను. కటన్ కొందామని అయితే అన్నానండి మా ఆయన్ని. ఇంకా ఆయన అన్నాడు కదా, ఏదన్నా కొంచెం వీడియోల్లోకి లైటింగ్ అనేది బాగా పడేటట్టు అయితే చూడు అని అన్నాడు. ఇంకా సాటిన్ క్లాత్ అయితే బాగా లైటింగ్కి అయితే మెరుస్తూ ఉంటుంది కదండి. ఈ సాటిన్ క్లాత్లో కూడా 2 రకాలైతే ఉన్నాయండి. నేను వెళ్ళిన షాప్లో అయితే 60 రూపీస్కి మీటరు, అలాగే 100 రూపీస్కి మీటరు. నేనైతే 100 రూపీస్కి మీటర్ ఉన్నదే తీసుకున్నానండి. పెట్టే ఖర్చు ఒక్కసారే పెడతాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ అయితే పెట్టం కదండి. 60 రూపాయలది తీసుకుంటే అంత షైనింగ్ అనిపించలేదు, బాగా సిల్కీగా ఉందండి. ఈ 100 రూపీస్ది ఏంటంటే క్లాత్ అనేది మందము ఉంది, అలాగే షైనింగ్ అనేది ఎక్కువ ఉంది. సాటిన్లో అయితే 2 రకాల అయితే ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి. ఇంకా 100 రూపీస్ది నేనైతే 4 మీటర్లు తీసుకున్నాను. పింక్ 2 మీటర్స్, అలాగే వైట్ 2 మీటర్స్ తీసుకున్నాను. మా ఆయన అయితే బ్లాక్ వైట్ కాంబినేషన్లో అయితే తీసుకుందామని అన్నాడండి. ఇద్దరం వెళ్ళాము బజార్కి, ఇంకిద్దరం వెళ్ళి అయితే సెలెక్షన్ చేసాము. బ్లాక్ మాత్రం లేదండి. ఇంకా నేవీ బ్లూ, మెరూన్, బ్లూ, ఎల్లో అట్లా డిఫరెంట్ కలర్లు అయితే ఉన్నాయి, కానీ ఒక్క బ్లాక్ మాత్రం అయితే లేదండి. ఇంకా బ్లాక్ ప్లేస్లో ఏ కలరు వేస్తే బాగుంటుంది అని ఇంక ఇద్దరం అనుకొని పింక్ అయితే బాగుంటుంది, వీడియోస్లో కూడా మంచి లుకింగ్ అయితే కనపడుతుంది అని అయితే పింకు వైటు తీసుకున్నామండి. ఇంకా ఇదైతే అడ్డంలో అయితే హైట్ సరిపోవట్లేదండి. ఇంకా 2 మీటర్లని ఇట్లా పొడవులు అయితే తీసుకున్నాను అనమాట. 2 మీటర్లు తీసుకోవడానికి కారణం కూడా అదే అండి. హైట్ అనేది మనకి ఈ లెంత్లో మనకి అటు ఇటు బొద్దులు అనేవి మందంగా వస్తాయి కదా, అటు అయితే మనకు హైట్ సరిపోదు. ఇంకా ఈ పొడవులో అయితే మనకు కట్ చేసి ఇస్తారు కదండి, ఆ హైట్లో అయితే మనకి సరిపోతుంది అనమాట. అందుకని పింక్ 2 మీటర్లు, వైట్ 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. మా పాప ఏమనిద్దంటే పింక్ మొత్తం ఒకవైపు వేయి మమ్మీ, వైట్ మొత్తం ఒకవైపు వేయి, 2 కటన్ లాగినప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ కలర్ లాగా మంచిగా కనబడుతుంది అని అయితే మా పాప అంటదండి. ఇంక నేనేమో అట్లా కాదు హారిక, హాఫ్ ఇది కట్ చేసి హాఫ్ అది కట్ చేసి డబల్ కలర్ లాగా నేను కుడతాను, నువ్వు చూడంటే అసలు అట్లా వద్దు మమ్మీ నేను చెప్పినట్టు కుట్టానిందండి. కానీ నాకు ఎందుకో ఇలాగే మంచిగా అనిపించింది, అందుకని నేనైతే ఇలానే కుట్టానండి. వైట్లో 2 పీసెస్గా కట్ చేశాను, అలాగే పింక్లో 2 పీసెస్గా కట్ చేశాను. ఆ ముక్కలన్నీ అతకబెట్టానండి ఫస్ట్, అంటే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇంకా నేను హ్యాంగర్స్, ఈ కటను తగిలియటానికి హ్యాంగర్స్, ఆ హ్యాంగర్స్ అనేవి 20 తీసుకున్నానండి. ఆ 20 వచ్చేసి నాకైతే 25 రూపీస్ పడ్డాయి. వాటికి దీనికి కటన్కి ఒక నవ్వారు పట్టీలాగా, అంటే మనం లంగాకి వేసుకునే నాడ ఉంటుంది కదండి, ఆ నాడ అనేది వెడల్పుగా ఉండేది తీసుకొని ఈ కటన్కి అటువైపు ఇటువైపు మన లేస్ మాదిరిగా వెనక వైపు కుట్టేసి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఆ హ్యాంగర్లకైతే తగిలిముని చెప్పాడండి షాప్ అంకులు. హ్యాంగర్లు కొనుక్కున్న కాడ అలా చెప్పాడనమాట. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, ముందు మా ఆయనకి నైట్ ప్యాంట్లు తీసుకున్నామని షాప్కి వెళ్ళానండి. ఆ షాప్లో అయితే ట్రయల్ రూమ్ లాగా సెట్ చేసాడనమాట. బ్లాక్ క్లాత్ తీసుకున్నాడు, క్రేప్ క్లాత్, ఆ హ్యాంగర్లకు అయితే సెట్ చేసాడనమాట. అది నచ్చి అన్నని అడిగాను, ఇట్లా పలానా షాప్లోకి వెళ్ళండి అక్కడ హ్యాంగర్స్ దొరుకుతాయి, ఇలా కుట్టుకోండి అన్న తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది. ఇక్కడ నాకు హ్యాంగర్లు తగిలియటానికి మన బ్లౌజ్కి కాజాల ప్లేస్లో గూళ్ళు పెడతాం కదండి, ఆ గూళ్ళు లాగా అక్కడ ఒకటి కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇదిగోండి హ్యాంగర్కి అయితే హ్యాంగ్ చేసి చూపించాను కదా, ఆ విధంగా గూళ్ళు లాగా కుట్టేసరికి ఇంకా మొత్తం నేను తీసుకొచ్చిన 20 అయితే ఆ పైప్కి అయితే ఎక్కిచ్చేసాడండి మా ఆయన. అదిగోండి నేను కుట్టినవన్నీ చూడండి ఎలా తగిలిస్తున్నాడో. ఇలా తగిలించుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే
ఉతుక్కోవడానికి సింపుల్గా తీసేసుకోవచ్చు. అది కాక వర్షాకాలం కదండి, ఈ పైప్కి నేను పిండిన బట్టలు ఆరేయటానికి తాడైతే కడతాను కదా, ఆ మధ్యలో గ్యాపులు వచ్చినాయి చూడండి, ఆ గ్యాపుల్లో అయితే 2-3 తాళ్ళు కట్టిస్తాను. వర్షం పడ్డా నైట్ పూట ఫ్యాన్ గాలికి పాపది యూనిఫామ్ ఆరేయాలైనా, మా ఆయన నైట్ ప్యాంట్లు ఆరేయాలన్నా అక్కడైతే శుభ్రంగా తాళ్ళు ఉంటాయి, కటన్ ఉండిద్ది, నీట్గా ఆరేసుకోవచ్చు. అలాగే కొంచెం చిన్న హాల్లో లుకింగ్ అనేది మారిద్దండి. ఇంకా చూడండి అంట్లన్నీ తోమేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్ అనేది గ్యాస్ కూడా తుడిచేసుకున్నానండి. ఇంకా నైట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి పడుకోవటమే, ఇంకా పొద్దున్నే లేచి యథావిధిగా పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.